Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండాలజిస్ట్ ఆచార్య పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. దాన్ని సరైన టైంలో అంటే రైట్ వేలో రైట్ టైంలో గుర్తించగలగటం ఎలా? ఎవరిలో ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళని గుర్తించగలిగితేనే కదా సక్సెస్ అనేది వస్తుంది. రైట్ టైంలో ఎలా గుర్తించగలగాలి? నిజంగా చెప్పాలి అంటే ఈనాటి యువతకు చాలా ముఖ్యం అమ్మా. ఎందువల్ల అంటే మనం చూస్తుంటే మన సెక్యులర్ స్టడీస్ కూడా మనం యూనివర్సిటీ కానీ ఎక్కడైనా ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే ఆస్ట్రానమీ నుంచి జువాలజీ వరకు అంటే A to Z మనం చదువుతున్నాం. అలాగే మనం సముద్రం లోతుల్ని అన్వేషిస్తున్నాం, ఆకాశంలో గగనతలంలో మనం విహరిస్తున్నాం. ఇంకోటి డీప్ స్పేస్ అనేటువంటిది కూడా మనం ఆక్రమిస్తున్నాం. వేరే గ్రహాల గురించి కూడా పరిచయం పెంచుకుంటూ ఉన్నాం. అయినా కూడా మనలో ఏదో తెలియని వెలితి ఉంది. అదేమిటి అంటే మనం అన్నిటినీ తెలుసుకుంటున్నాం కానీ మన గురించి మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఇది వేదాంతంలోనే కాక నిత్య జీవితంలో కూడా ఏర్పడేటువంటి అనేక భావాలు. మీరు అన్నారు కొంతమంది సక్సెస్ ఎలా అవుతున్నారు, కొంతమంది సక్సెస్ ఎందుకు కాలేరు. ఇంకోటి టాలెంట్ అందరికీ ఉంది కదా, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అమ్మా. భగవంతుడు అందరికీ కూడా సమానమైన ప్రజ్ఞ ఇచ్చాడు, అందరికీ కూడా టాలెంట్ ఇచ్చాడు, అందరికీ రకరకాలైన టాలెంట్స్ ఇచ్చాడు. మరి వాటిలో మనలో ఉన్నటువంటి ఇన్హరెంట్ టాలెంట్ ఏది అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలా ఎప్పుడైతే చేసుకుంటామో ఆ రోజు నుంచే మనకు సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. అలా చేయడం కొంతమందిలో లేట్ కావడం వల్ల పాపం చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది వాళ్ళ జీవితం. కానీ ఎంత అర్లీగా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మన లైఫ్ని అంత బాగా చేసుకోవచ్చు. తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఆ టాలెంట్ ద్వారా ప్రపంచాన్ని కూడా మనం ఒక అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ ప్రపంచానికి చేయొచ్చు. లేట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే కాంట్రిబ్యూషన్ చేయలేకపోతాం. అందుకు ప్రతి ఒక్కరికి చేసే సూచన, సలహా, అభ్యర్థన ఏమిటి అంటే మీరందరూ కూడా విద్యార్థి దశలో ఉన్నా, యువతగా ఉన్నా, లేదా పెద్దవాళ్ళైనా సరే మీలో ఉన్న టాలెంట్స్ ఏంటి? మీరన్న పదం కరెక్ట్, హిడెన్ టాలెంట్ అంటారు. టాలెంట్ ఈస్ దేర్ బట్ ఇట్స్ హిడెన్. మరి యూ హ్యావ్ టు అన్వీల్ దట్ టాలెంట్. దాన్ని ఆవిష్కరింపజేసుకోవాలి. మరి ఆవిష్కరింపజేసుకోవడంలోనే నిజమైనటువంటి అఖండమైన విజయం ఉంది. దానికి తార్కారణంగా ఒక సోదాహరణంగా మనం చెప్పుకుంటూ పోతే ఒక చాలా పెద్ద నది ఉంది. ఆ నదికి సమీపంలోనే ఒక గ్రామం ఉంది. మామూలుగా మనం చాలా గ్రామాలు అలా ఉండటం కూడా చూస్తాం, ఎందుకంటే నదిని అనుసరించే నాగరికత కూడా వచ్చింది కాబట్టి. ఈనాటికి అటువంటి అందమైన ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు చిన్నతనంలోనే అతనికి కూడా దురదృష్టవశాత్తు తల్లిదండ్రి వెళ్ళిపోవడం వల్ల స్వయం కృషితో అతను ఏదో పనులు చేసుకుంటూ పెద్దవాడైపోయాడు. అతను ఆ నదికి దగ్గరలో ఒక కుటీరంలాగా, గుడిసెలాగా నిర్మించుకొని ఆ గ్రామంలో వాళ్ళందరూ ఏ పనులు చెప్తే అవి చేసుకోవడం, దాంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో అతనికి పనులు దొరక్కపోవడం, అలాగే ఇతనిలో ఏ విధమైనటువంటి నాణ్యత, నైపుణ్యత లేకపోవడం, ఇలా కావటం వల్ల కాలం గడిచే కొద్దీ ఇతనికి రాబడి, ఆదాయం తగ్గిపోయింది. బ్రతకటం కూడా కష్టమైపోయింది. మరి యాచించి ఎవరిని అడుగుతూ ఎన్ని రోజులు బ్రతకలేం కదా. అందుకు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. బాగా ఆలోచించాడు, అన్ని అవెన్యూస్ చూశాడు, ఏది క్లిక్ కావడం లేదు. ఇటు ఎడ్యుకేషన్ కానీ ఏది అతనికి అనుకున్న ఏవీ లేవు, సపోర్టింగ్ ఫ్యాకల్టీస్ కానీ ఫెసిలిటీస్ లేవు. అతను కఠినమైన, దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటి అంటే మన గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా నక్షత్రాలు, తిథులు అందరికీ తెలుస్తాయి. అతను రాబోయే అమావాస్యకు తన ప్రాణాన్ని, అంటే ఇక తను ఈ దేహం నుండి వెళ్ళిపోదామని ఒక ఘోరమైన నిర్ణయం, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. వి కాల్ ఇట్ సూసైడ్ ఈ మోడర్న్ పార్లెన్స్. ఈ మధ్య యువత కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా సూసైడ్ని మించినటువంటి సొల్యూషన్ లేదు అనే ఒక భ్రమలో ఉండడం మనం చూస్తున్నాం. అలా బలైపోయినటువంటి విషయాలు కూడా మనం న్యూస్ పేపర్లో, మన మీడియాలో కూడా చూస్తున్నాం. కానీ అసలు ఈ అబ్బాయి కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు నిజంగా ఏం చేయాలి అనేటువంటిది మనం ఈ కథనంలో తెలుసుకుంటాం. ఇతను కూడా అన్ని రకాల అవెన్యూస్ ఒక వారం పాటు చూశాడు. ఇక డెడ్ ఎండ్ వచ్చేసింది, ఇక దీన్ని దాటి వెళ్ళలేడు.
అందువల్ల తను సూసైడ్ని కూడా జస్టిఫై చేసుకున్నాడు. నేనేదో అనాలోచితంగా చేయడం లేదు, ఆలోచించి మరీ తీసుకున్న నిర్ణయం ఇది, కాబట్టి నెక్స్ట్ అమావాస్య అంటే అది దాదాపు ఒక 12-13 రోజుల దూరంలో ఉంది. సరే ఇంకా నాకు 2 వీక్స్ టైం ఉంది కదా అని అనుకున్నాను. అలా కాలం తెలుసు కదా మనకు అందరికీ వేగంగా వెళ్ళిపోతోంది. యాంత్రికంగా తనకు ఉండేది 2 వారాలే. మరి ఎలా సూసైడ్ కూడా నిర్ణయించుకున్నాడు. చాలా పెద్ద ప్రవాహంతో నది వెళ్ళిపోతోంది కాబట్టి అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకు, అర్ధరాత్రి అంటే 12 కాబట్టి ఆ సమయంలో ఎవ్వరూ ఉండరు కదా, అప్పుడు నదిలో ప్రవేశిస్తాను అంతే చాలు, ప్రవేశిస్తే చాలు నదే తీసుకొని వెళ్ళిపోతుంది, సునాయాసంగా వెళ్ళిపోతాను అని ఒక మొత్తం రూట్ మ్యాప్ కూడా వేసుకున్నాడు. మరి అలా ఉన్నాడు. ఉన్నప్పుడు అతనికి ఏమైందంటే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి, నిర్వికారంగా ఎవరిని కలవటం లేదు. అతనికి అర్థమైపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా 3 days 2 days, అసలు 1 dayకి వచ్చేసింది. అనుకున్నాడు నెక్స్ట్ 1 dayలో నేను ఉండను అంతే, నేను 1 day చూస్తాను, తర్వాత ఈ పరిసరాలు ఏవి నేను చూడలేను. అసలు ఆ డేనే వచ్చేసింది, 1 day కూడా కాదు. అప్పుడు అనుకున్నాడు నెక్స్ట్ సన్ రైజ్ నేను ఇంకా చూడలేకపోవచ్చు, లాస్ట్ సన్ రైజ్ చూస్తున్నాను, నెక్స్ట్ సన్ రైజ్ చూడలేను. ఎందుకు, ఆ రోజు మిడ్-నైటే మన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా చూడలేను అనుకొని, సరే అతను ఆ మానసిక స్థితితో పర్వాలేదు, ఎదుర్కోవాలి ఏదైనా అనే ఒక దృక్పథంతో ఉన్నాడు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం అయిపోయింది, సూర్యుడు నిటారుగా ఉన్నాడు, అర్థమైపోయింది, మధ్యాహ్నం కూడా అయిపోయింది, ఇంకా మరికొద్ది గంటలే, కొద్ది గంటలే, ఇప్పుడు డేస్ అయిపోయినాయి, అవర్స్లోకి వచ్చేసింది. సాయంత్రం 4 ఆ ప్రాంతంలో అతను ఎక్కడికి వెళ్ళటం కూడా లేదు, అక్కడే ఉంటే ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి, హడావుడి, ఊర్లో ఏదో జరుగుతోంది, బాగా దూరం ఉండింది, ఏదో జరుగుతోంది ఇంతకు అని అర్థమైపోయింది. ఇక 6 గంటలు అయ్యేసరికి హడావిడి పూర్తి మేళతాళాల శబ్దంగా వినిపిస్తోంది. ఏమి మన గ్రామంలో ఏంటి ఇది అని ఇతను మెల్లగా బయటకు వచ్చాడు. అప్పుడు 6 అయింది సమయం, ఇక 6 hours ఉంది టైం, 6 hours ఉంది కాబట్టి ఏదో కనుక్కుందామని ఒకసారి ఎంతైనా కొంత క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి బయటకు వచ్చాడు. ఏంటి అంటే ఒక అతను చాలా వడివడిగా వెళ్తున్నాడు. అదేంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళలేదా అంటే నాకేం తెలీదు, ఈరోజు బయటికే రాలేదు, ఏం జరుగుతోందంటే నీకు తెలీదా, హిమాలయాల్లో ఉండే యోగి ఆయన అట్లా వెళ్తూ వెళ్తూ ఆయన ఏ గ్రామానికి ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం పిలిచినా రాడు, పిలవకున్నా తాను అనుకుంటే వస్తాడు, సంకల్పం మాత్రం చేత వస్తుంటాడు ఆయన. ఆయనకు ఎందుకో వెళ్తూ వెళ్తూ మన గ్రామంలో ఆగాలి అని సంకల్పం కలిగిందంట. ఇంకా పక్క గ్రామాల వాళ్ళు ఎంత వేడుకున్నా వినలేదు. మన అదృష్టంగా భావించి మన గ్రామ అధికారులు మొత్తం గ్రామంలో ఉన్న సమస్తమైన అందరూ వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి. అసలు ఆయన రాక, ఆయన ఇంకోటి ఈరోజు ఇక్కడ ఉంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లలో ఉన్నాం, ఆయన అక్కడి నుంచి మేళతాళాలతో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. ఎక్కడుంది అంటే ఈయన గుడిసెకు కాస్త దూరంలోనే ఆయన కుటీరం నిర్మించారు, అక్కడంతా కూడా విద్యుత్ దీపాలు అన్నీ పెట్టి అలంకరణ చేస్తున్నారు. అక్కడ ఈరోజు రాత్రి ఉండి వారు వెళ్ళిపోతారు. అలాగా మంచి నీవు కూడా రా, ఆయన అనుగ్రహం తీసుకో. అసలు మనం హిమాలయాలకు వెళ్ళలేం, హిమాలయ యోగులను మనం చూడలేం, మరి అటువంటి యోగే అంటే మన దగ్గరికి కుంటివాణి వద్దకే గంగానది వస్తే ఎలా ఉంటుంది చూడండి. వీడు వెళ్ళలేడు, గంగానది వాడి దగ్గరకు వచ్చినట్టు అదృష్టంగా ఆయనే వస్తున్నాడు కాబట్టి వెళ్ళి తప్పక దర్శనం చేసుకో అంటే సరే అన్నాడు, కాదనలేదు. కానీ లోపలికి వచ్చి అనుకున్నాడు, అంతా ఒక 3-4 hours, అప్పటికే 8 గంటలు అయిపోయింది టైం, ఇంకా 4 గంటల సమయం ఉంది కాబట్టి నేను మళ్ళీ దర్శనం చేసుకోవటం ఎందుకు. ఇంతలో రాత్రి 10 అయిపోయింది. ఆయనకు అర్థమైపోయింది ఆ మహానుభావుడు తన గుడిసెకు దగ్గరలోనే అప్పటికప్పుడు ఒక కుటీరంలాగా నిర్మించి అందులో పెట్టారు. ఎవరు లేరు, అందరు కూడా వచ్చిన జనసందోహం అంతా వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడు ఉన్నట్టుంది. ఇప్పుడు 10 గంటలు, అప్పుడు ఇంకా కేవలం 2 గంటలు ఉంది కాల వ్యవధి. అప్పుడు ఆయనకు అనిపించింది, పోనీలే ఇంత హిమాలయాల నుంచి వచ్చాడు కాబట్టి దర్శనం చేసుకోవచ్చు కదా అని కొంత ముందుకు వెళ్ళాడు. కానీ 3 పెట్టుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు ఆ యోగి నిద్రపోకూడదు, ఎందుకు ఆయన పడుకుంటే లేపడం అనేటువంటిది అది తప్పు, యోగి విషయంలో నేను అటువంటి అపచారం చేయను. రెండవది, ఆ సమయంలో చుట్టుపక్కల ఇంకెవరూ కూడా ఉండకూడదు, నా నియమం అది. ఇంకొకటి, ఆ యోగి నన్ను చూడంగానే నాతో ప్రీతిపూర్వకంగా ఆయన పలకరించాలి, అప్పుడే ఆయన కనుక ఏదో తన ధ్యానంలో ఉంటే నేనేమను. ఈ 3 నెరవేరితేనే ఆయనతో నేను కలవటం అనేది జరుగుతుందని ముందు వెళ్ళాడు. వెళ్తేనే చుట్టుపక్కల ఎవ్వరూ లేరు,
అప్పుడు ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సరే ఎవరూ లేరు, ఇక 2 ఉన్నాయి. ఆయన పడుకున్నాడో ఏమో తెలియదు, దీపాలు ఉన్నాయి, మనిషి కనపడడం లేదు. ఇంతలో అప్రయత్నంగా ఆ లోపల నుంచి ఆ యోగి వచ్చాడు. ఇది 2వ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. సరే ఆయన పడుకోలేదు, వచ్చాడు. పలకరిస్తాడో లేదో అనుమానిస్తాడో, ఒంటరిగా వచ్చాను ఈ రాత్రి సమయంలో ఏమనుకుంటాడంటే చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. రా అని కూర్చోబెట్టాడు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. చేస్తే ఏంటి ఈ సమయంలో వచ్చావే, ఏమిటి విషయము అంటే, సమయం లేదు కాబట్టి ఈ సమయంలో వచ్చాను. సమయం లేకపోవడం ఏంటి అంటే, నేను నిర్ణయించుకున్న ఒక ప్రణాళిక ఉందిలేండి. ఆ ప్రోగ్రామ్ ఎలా అంటే, ఆ ప్రోగ్రామ్ ప్రకారం నాకు తెలిసి బహుశా ఒక 1 అవర్ టైం ఉండొచ్చు. ఇంకా ఏంటని నీ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రణాళిక ఏంటి అంటే, నేను ఇలా బ్రతికేవాడిని, రాను రాను బ్రతుకు కష్టమైపోయింది, ఏ అవకాశం లేదు, నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోవడం వల్ల నదీ ప్రవేశం ఒకటే నేను ఎంచుకున్నాను. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాను. ఈరోజు 12 o'clock నదిలో ప్రవేశించి ఎండ్ చేసుకోవాలని. అప్పుడు ఆయన అంటాడు, అదేంటి యోగుల దగ్గర, మహాత్ముల దగ్గర, తల్లి తండ్రి దగ్గర అబద్ధం చెప్పకూడదు అని నీకు తెలీదా అంటే, అయ్యో నేను చెప్పింది ఏమన్నా అబద్ధం ఏం చెప్పాను, అసలు నా దగ్గర ఏమీ లేదు అని చెప్తున్నాను అంటే, అబద్ధం చెప్తున్నావు అని మళ్ళీ అంటున్నాను. లేదండి నిజంగా. సరే మీకు నమ్మకం కుదరకపోతే నా గుడిసె పక్కనే మీకు కనిపిస్తోంది, మీరే చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, నా దగ్గర ఏమీ లేదు. ఈ చుట్టుపక్కల ఎవరు కూడా నీ అంత ధనవంతుడు లేడు. నేను చెప్తున్నాం, యోగనేత్రంతో చూసి చెప్తున్నాను, నీకు మించిన ధనవంతుడు లేడు. నువ్వు మా దగ్గర వచ్చి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకున్నాను. లేదు స్వామి, ఏమన్నా ఉంటే నాకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది. సరే పోదాం, నీ కుటీరానికి వెళ్ళి నేనే నిరూపిస్తాను. ఇద్దరు వస్తే, చూడండి స్వామి, ఒకటే రూమ్, ఇక్కడ నేను దాచిపెట్టింది ఏముంది, మీకు కనిపించకుండా నేను అదృశ్యం చేసింది ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి ఆ అమూల్యమైన ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ, సంపద కానీ ఏముందో మీరే చూడండి. నేను ఒక చాప ఉంది, దాని మీద పడుకుంటాను, అది తప్ప ఇంకేమీ లేదు, చూడండి మీరే చూడండి. చిన్న వస్తువులు ఉన్నాయి, వంట అవి చేసుకు. నన్ను మీరు ఈ ప్రాంతంలోనే నీకంటే ధనవంతుడు లేడు అని అంటున్నారే అంటే, సరే అయితే ఒక పని చేయి, చాప ఉంది కదా నువ్వు పడుకున్నది, ఆ చాప బయట పెట్టు. బయట పెట్టినాక గుణపం ఉందా, ఉంది స్వామి, పని చేసుకుంటా. మరి నువ్వు ఎక్కడ ఎగ్జాక్ట్గా పడుకున్నావో, చాప వేసావో అక్కడే తవ్వు. సరే మీరు చెప్పిన ఈయన టైం చూసుకుంటున్నాడు తన ప్రోగ్రామ్కు, సరే అయినా పర్వాలేదు, యోగి ఉన్నాడు కాబట్టి ఆయన కలిసిన తర్వాత ఇందులో మార్పు వస్తుంది. తవ్వుతూ ఉన్నాడు, కొంత 2-3 అడుగులు కూడా తవ్వలేదు, ఒక మెటల్ సౌండ్ వచ్చింది. స్వామి, కానీ ఆనెస్ట్గా ఉన్నాడు ఈ అబ్బాయి. స్వామి, మెటల్ సౌండ్ వినిపిస్తుంది, అది వినపడాలనే తవ్వమన్నాము, ఇంకా బాగా లోతుకు తవ్వాడు. తవ్వితే ఒక పెద్ద లోపల నుంచి నిధి, అష్టైశ్వర్యాలు ఉన్నటువంటి ఒక నిధి అక్కడ ఉండింది అన్నాడు. రోజు ఆ నిధి మీదే పడుకునేవాడు. చూసారా, చాప కింద నిధి ఉంది, చాప పైన మనిషి ఉన్నాడు. అది తెలియనంత వరకు, యోగి పరిచయం చేయనంత వరకు ఆయన అష్టదరిద్రుడు అని అనుకున్నాడు. కానీ ఈరోజు అష్ట ఐశ్వర్యాలు ఉన్నవాడు. అప్పుడు యోగికి నమస్కారం చేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. ఎందుకు అర్థమైపోయింది, తనకి ఇంత సంపద ఉందని. క్షణకాలంలోనే సూసైడల్ టెండెన్సీస్, తన ప్రోగ్రాము, నదీ ప్రవేశం వెళ్ళిపోయి కొత్త జీవితం గురించి ఆలోచన. అలా మనందరి జీవితాల్లో కూడా ఆయనకి ఎలా అయితే తన క్రిందనే అష్ట ఐశ్వర్యాలున్నా తెలియకపోవటం అనే ఆ పరిచయం లేకపోవడం, తన శక్తి తెలియకపోవడం వల్ల ఎలా ఉన్నాడో, తెలిసిన తర్వాత ఎలా ఉన్నాడో, ఆ డిఫరెన్స్ మనం కూడా మనల్ని తెలుసుకోవటం వల్ల, అంటే ఒక గురు పరిచయం వల్ల లేదా గ్రంథ పరిచయం వల్ల, మన అధ్యయనం వల్ల మనల్ని మన పొటెన్షియల్, మన టాలెంట్స్ని మనం ఎప్పుడైతే పరిచయం చేసుకుంటామో అప్పుడు ఆ యువకునిలాగా ఒక అద్భుతమైన జీవితానికి మనం శ్రీకారం చుట్టవచ్చు. నైరాస్యం అనేటువంటిది జీవితంలో ఇక మన దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి అద్భుతమైన జీవితాలకు నాంది పలకాలని ఆశిస్తున్నాను.
సో అవతల వాళ్ళ జీవితం కాకుండా మన జీవితాన్ని ఫస్ట్ మనం చదవాలి, మనం తెలుసుకోవాలి. మనల్ని అప్పుడే గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే సక్సెస్ అనేది మన తలుపు తడుతుంది. సో డెఫినెట్లీ ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జీవించగలిగేంత ధైర్యం ఉంటుంది. జీవించే ధైర్యం ఉంది. నిజంగా చెప్పాలి అంటే అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళు ముఖ్యంగా విరమించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సకాలంలో పెద్దల్ని ఆశ్రయించి సరైన సూచన తీసుకుంటే కనుక అసలు ఆత్మహత్యకు అది ఆ నిర్ణయం ఎంత తప్పు నిర్ణయమో వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని అర్ధాంతరంగా ఎండ్ చేసుకునేటువంటి ఆ రైట్ కానీ ఆలోచన కానీ ఎప్పుడూ రాకూడదు. అందువల్ల లెట్స్ బీ ఫ్రీ ఫ్రమ్ సచ్ నెగటివ్ థాట్స్. ఈ రోజు నుండి జీవితంలో ఫుల్ పాజిటివిటీని, అలాగే మనకు భగవంతుడు ఇచ్చాడు, మనలో ఉంది ఆల్రెడీ ఆ టాలెంట్. మనం ఎక్కడికో వెళ్ళి సాధించుకోవాల్సింది కాదు. భగవంతుడు పుట్టినప్పుడే ఆ టాలెంట్ను మనలో పెట్టి మనల్ని పుట్టించాడు. కాబట్టి ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసుకోవాలి, జీవితాల్ని దివ్యంగా భవ్యంగా మలుచుకోవాలి. ఈ విషయాన్ని ఒక మంచి స్టోరీ ద్వారా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.